ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? కొంచెం వివరంగా చెప్తారా? ఓకే మేడం. మంచి ప్రశ్న వేశారు. ఆత్మ జ్ఞానం తెలుసుకునే ముందు మనం ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆత్మ అంటే చైతన్యం. మనలో ఆ చైతన్య శక్తి, ఆ విశ్వశక్తి లేనిదే మనం భూమి మీద సంచరించలేం. ఎప్పుడైతే మనలో ఆ చైతన్యం, శ్వాస శక్తి ఆగిపోతుందో అప్పుడు మనం ఆగిపోతాం. అది ఎప్పుడు మొదలైంది అంటే, మనం జన్మ తీసుకునే ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ చైతన్యం మన లోపలికి ఒక సోల్ లాగా మన లోపల చేరుతుంది. తల్లి శరీరం మాత్రమే ఇస్తుంది. కానీ ఆ శరీరంలో ప్రవేశించేది ఒక ఆత్మ. అంటే ఒక సూపర్ పవర్ అనుకోవచ్చు. ఆ విశ్వశక్తి అనుకోవచ్చు. మనల్ని నడిపించడానికి ఆ రూపంలోకి శ్వాస విధానంలో ప్రాణంగా అవతరించి మనం ఒక మనిషిలాగా లేదంటే రకరకాల ప్రాణుల్లో ఎక్కడైనా కదలిక మొదలవుతుంది. అదే చైతన్యం. అదే ఆత్మ. ఈరోజు మనం ఒక మనిషిగా జన్మ తీసుకుంటాం. మరు జన్మలో ఏ ప్రాణిగా అయినా జన్మ తీసుకోవచ్చు. అన్నిట్లో ఉండేది మాత్రం ఈ జీవము, చైతన్యమే. ఇదే ఆత్మ. మరి ఆత్మ జ్ఞానం అంటే ఇది ఎప్పటినుంచి పుట్టింది? ఎందుకు మనం మనిషిలాగా జన్మ తీసుకున్నాం? అన్ని రకాల జీవరాశుల్లో ఖనిజ సామ్రాజ్యంలో, వృక్ష సామ్రాజ్యంలో ఆహ్, ఖనిజ సామ్రాజ్యం అంటే రాళ్ళనమాట. కదలికలు లేనివి, చైతన్యం లేనివి అని మనం అనుకుంటాం. కానీ రాయికి కూడా చైతన్యం ఉంది, ప్రాణశక్తి ఉంది. అందుకే ఒక శిల్పంలా మలచబడినప్పుడు కొన్ని కొన్ని విషయాలతో అది జీవం పోసుకుంటుంది. మనలో ఉన్న మనస్సుతో పాటు దాన్ని కూడా మనం తయారు చేస్తున్నప్పుడు కొన్ని శిలలు చూసారా? చక్కటి జీవంతో ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా వాటిలో లోపం వస్తే దాన్ని కూడా పక్కన పెడతారు. అంటే దాంట్లో కూడా శక్తి ఉంది కదా! అలాగే జలంలో, అగ్నిలో, వాయువులో అన్నిట్లల్లో మనం జన్మ తీసుకుని ప్రతి పక్షిలోనూ ఒక పురుగులో కూడా మనం జన్మలు తీసుకుని ఆఖరిన వచ్చేది ఈ మనిషి రూపం. ఈ మనిషి రూపంలోకి వచ్చాక మనకు తెలియక కొన్ని ఏళ్ళు గడిచిపోతాయి. కొన్ని జన్మలు కూడా గడిచిపోతాయి. ఎప్పుడైతే మనం ఈ సాధన అనేది మొదలుపెట్టి, ఈ జన్మ ఎందుకు వచ్చింది? నేనేం తెలుసుకోవాలి? నాకు ఎందుకు ఈ జన్మ సార్థకత చేసుకోకుండా ఇలా వృధాగా గడిచిపోతోందే అని ఎప్పుడైతే మనం ఆలోచనలను పెట్టి, భగవంతుడి మీద మనసు నిలిపి, ధ్యానం చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. ఇదే ఆత్మజ్ఞానం అంటే. అంటే ఒక సోల్, ఒక ఆత్మ గురించి దాన్ని వివరంగా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఓకేనా మేడం? ఓకే మేడం. ధన్యవాదాలు.